పచ్చ మీడియా ఉంది కదా అని చెప్పని సరైన జగనన్న అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మావిగన్ అనే దాన్ని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. అవును, నిజమే. జగనన్న ఈరోజు గన్ ఎక్కుపెట్టినాడు మీ కూటమి ప్రభుత్వం మీద, మావి గన్ అని చెప్పని. మావి గన్ అంటే ఏంటి? మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలను కలిపి ఒక మంచి కారిడార్ని ఏర్పాటు చేస్తే అద్భుతమైన రాజధాని వస్తుంది మన స్టేట్కు. మీరు 2 లక్షల కోట్ల బడ్జెట్తో అమరావతిని డెవలప్ చేస్తామంటున్నారు. దాంట్లో కేవలం 10% ఖర్చు చేస్తే చాలు మనకు ఒక అద్భుతమైన రాజధాని ఆవిష్కృతమవుతుందని చెప్పని జగనన్న గన్ ఎక్కువ పెట్టి మావి గన్ అని చెప్పని ప్రజలకు చెప్పినాడు. మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు అమరావతికి జగనన్న వ్యతిరేకము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కూటమి నేతలు. అమరావతి గురించి జగనన్న వ్యతిరేకమైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే జగనన్న గారు అమరావతిలో ఇంటి స్థలం కొనుక్కొని ఇల్లు నిర్మాణం చేసి ఫ్యామిలీ పెట్టడం జరిగింది. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తర్వాత 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రోజు కూడా మరి రాజధానిలో అమరావతిలో ఎందుకు ఫ్యామిలీ పెట్టలేదు అని చెప్పని జగనన్న అడిగినాడు. జగనన్న తరపున మేమందరం కూడా మాట్లాడుతూ ఉన్నాం. మరి షాడో ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు కూడా ఈ రోజు వరకు ఫ్యామిలీ పెట్టలేదు. జస్ట్ వస్తుంటారు పోతుంటారు ప్రత్యేక విమానాల్లో. అట్లే మరి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా అంతే. ఆయన షాడో ముఖ్యమంత్రికి ఎక్కువ, అసలు ముఖ్యమంత్రికి తక్కువ. ఆయన అంతే. హైదరాబాద్లో ఫ్యామిలీ ఉంటుంది, ఇట్లా ట్రిపుల్ లాగా అమరావతికి వస్తుంటారు, ప్రెస్ మీట్లు పెడుతుంటారు, మాట్లాడుతుంటారు, పోతూ ఉంటారు. మరి మీరెవరు ఎందుకు ఫ్యామిలీలు పెట్టలేదు, ఎందుకు అమరావతిలో నివాసం ఏర్పరచుకోలేదు అని చెప్పని ప్రజలందరి తరపున మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మరి అక్కడ బ్లాక్ సాయిల్ నేల అమరావతిలో ఉండేదంతా మీరు తీసుకున్నది రాజధాని